Good morning, students. Today my class is Animal Kingdom. Okay, last class lo మనం nomenclature, identification, taxonomy ఇలాగ కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. nomenclature పెట్టినప్పుడు కంపల్సరీ ఎలా ఉండాలంటే డిస్కస్ చేసినప్పుడు binomial nomenclature and trinomial nomenclature. Binomial nomenclature అంటే కంపల్సరీగా దానికి genus and species same word in the tautonymy అంటాము. tautonymy అంటే binomial nomenclature అంటాం. నెక్స్ట్ ట్రైనామిల్ నామినిక్లేచర్ అంటే దాన్ని మనం జీనస్ స్పీషియస్ సబ్ స్పీషియస్ ఈ మూడింటిని కలిపి ట్రైనామిల్ నామినిక్లేచర్ అంటాం. సో దిస్ ఈస్ ఐడెంటిఫికేషన్స్ ఆఫ్ పర్టికులర్ స్పీషియస్ నామినిక్లేచర్, ఐడెంటిఫికేషన్ అండ్ మార్ఫాలజీ అండ్ ఎనాటమీ వాట్ ఎవర్ ద యానిమల్ ఈస్ డిస్కవర్డ్ బై the rules of ICGN rule and ICGN International Code of Zoological Nomenclature. Robert Whittaker, the great scientist Robert Whittaker, the animals and life sciences are divided into five categories. First category Monera, second category Protista, Flante, Animalia, next fungus సంబంధించి అంటే ఇలా 5 రకాలుగా తీశారు. Monera, Protista, Fungi, Flante, Animalia. ఇలా అందులో మన జువాలజీ ప్రకారంగా చూస్తే ఇక్కడ నుంచి అనేది లెసన్ స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ యానిమల్ కింగ్డమ్. యానిమల్ కింగ్డమ్స్లో నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి. యానిమల్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, న్యూట్రిషన్ కానీ, హ్యాబిటెట్ కానీ, రిప్రొడక్షన్ కానీ, గ్రోత్ కానీ, మెటబాలిక్ రియాక్షన్స్ కానీ అన్నీ కూడా యానిమల్ కింగ్డమ్లోకి వస్తాయి. సో ఇక్కడ యానిమల్ కింగ్డమ్ వచ్చేటికి లెన్నిస్ అనే సైంటిస్ట్ దీనిలో 2 వర్గాలుగా తీశారు. ఫస్ట్ దీన్ని ఏమంటారంటే ఇన్వర్టిబ్రేట్స్. ఫస్ట్ కేటగిరీ ఇన్వర్టిబ్రేట్స్, సెకండ్ కేటగిరీ వర్టిబ్రేట్, సెకండ్ కేటగిరీ వర్టిబ్రేట్స్. వాట్ ఈస్ ద ఇన్వర్టిబ్రేట్స్, వాట్ ఈస్ ద వర్టిబ్రేట్స్? దిస్ ఈస్ కాల్డ్, నేను ఓన్లీ యానిమల్ కింగ్డమ్ గురించి చెప్తాను. దిస్ ఈస్ కాల్డ్ యానిమల్ కింగ్డమ్ ఎందుకంటే జువాలజీ. అదే ప్లాంట్ కింగ్డమ్ వచ్చేటికి మీకు బ్రయోఫైటా, టెరిడోఫైటా ఇలాంటి కొన్ని ఉంటాయి. సో ఇక్కడ నుంచి క్లాస్ అనేది మనకి డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఆస్క్ క్వశ్చన్స్ నీట్ ఎగ్జామ్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. యానిమల్ కింగ్డమ్ని 2 కేటగిరీగా తీస్తారు. దిస్ ఈస్ కాల్డ్ ఇన్వర్టిబ్రేట్స్. వాట్ ఈస్ ద ఇన్వర్టిబ్రేట్స్? వాట్ ఈస్ ద వర్టిబ్రేట్స్? వాట్ ఈస్ ద ఇన్వర్టిబ్రేట్స్ మీన్? Invertebrates mean without backbone. Without backbone అంటే పూస లేని జీవులన్నింటినీ కూడా ఇన్వర్టిబ్రేట్స్ అంటాం. వర్టిబ్రేట్స్ మీన్ ప్రెసెంట్ ఇన్ బ్యాక్బోన్. మనం బ్యాక్బోన్ అనే పదం ఉపయోగించకూడదు. ఇందులో 4 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి నోటోకార్డ్, నెక్స్ట్ ప్యారెంజియల్ వెసిడ్స్, పోస్ట్ అనటైల్, ఇలాగ 4 కేటగిరీస్ ఉంటాయి. నోటోకార్డ్ అంటే వెన్నపూస. నోటోకార్డ్ గిల్ స్లిట్స్, గిల్ అంటే మొప్ప చీలికలు అంటాం తెలుగులో. నెక్స్ట్ పోస్ట్ అనటైల్, యానల్ దగ్గర టైల్ ఫార్మేషన్ కంపల్సరీగా ఉండాలి. సో ఈ 4th నరోకార్డ్, ఈ 4th కేటగిరీస్ ఉన్న దాన్ని మనం వర్టిబ్రేట్స్ అంటాం. ఫస్ట్ ఏంటంటే నోటోకార్డల్ ప్రెజెంట్, notopod. Second gill slits. Next top nerve cord, and 4th post anal tail. These 4 are presenting of vertebrates. ఈ 4 ఉంటే దాన్ని మనం ఏమంటామంటే వర్టిబ్రేట్స్ అంటాం. అంటే మీ నోటోకార్డ్, గిల్ స్లిట్స్, నరోకార్డ్, పోస్ట్ అనల్ టైల్ ఆర్ ప్రెసెంటింగ్ ఆఫ్ ది వర్టిబ్రేట్. అసలు నోటోకార్డ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద నోటోకార్డ్? వాట్ ఈస్ ద గిల్ స్లిట్స్, నరోకార్డ్, పోస్ట్ అనల్ టైల్? వాట్ ఈ వాట్ అనే పదం మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ 4 కేటగిరీస్ లేవు కాబట్టి వీటిని ఇన్వర్టిబ్రేట్స్. ఆప్షన్ 4 కేటగిరీస్. నోటోకార్డ్ ఉండదు, గిల్ స్లిట్స్ ఉండదు, పోస్ట్ అనల్ టైల్ ఉండదు, నరోకార్డ్ ఉండదు. The 4 category option in invertebrates.
invertebrates. The four category absent in invertebrates. The four category presenting of the vertebrates. సో యానిమల్ కింగ్డమ్లో వెన్నుపూస కలిగిన జీవులను వెన్నుపూస లేని జీవులను రెండు రకాలుగా వర్గీకరించారు యానిమల్ కింగ్డమ్లో. ఆ వెన్నుపూస లేనివి ఏంటి, వెన్నుపూస ఉన్నవి ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ది మీకు ప్రోటోజోవా. ఎవరు? ఇన్వర్టిబ్రేట్స్. absent in notochord, absent in gill slits, absent in narcochord, absent in post-anatole. The fourth category absent in invertebrates. Okay, invertebrates absent in four categories. Okay, this is called phylum. Phylum. First is Protozoa, second is Porifera, next Medelia, the C option C side Medelia, fourth Platyhelminthes, fifth Nematoda. Okay, next sixth Annelida, seventh Arthropoda, next eighth Mollusca, nine Echinodermata, next Chordata. This all phylums are including of animals failure, mean not developing of notochord, not developing of gill slits, nerve cord and post-anatole. This is four categories. This is 10 category animals. Protozoa ki example amoeba. Okay, protozoa ki example amoeba, Euglena, Paramecium, Alphidium, Leishmania, all single cell animals, okay, without not visible, only visible in microscopic, all together families include this phylum Protozoa. Okay, once again, Protozoa mean protozoa, pro mean first, tozoa mean first animals, zoa means animals, proto mean first, zoa means animals. This is called protozoa. Protozoa example amoeba. Okay, Euglena, Paramecium, Alphidium, all are animals under the microscopic observer. This is called single cell animal Protozoa. All category in single cell animals called Protozoa. అది అమీబా కావచ్చు, యూగ్లినా కావచ్చు, పారామిషియం కావచ్చు, ఎల్ఫిడియం కావచ్చు, లీష్మోనియా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అంటే సింగిల్ సెల్ ఒకే ఒక కణం నుండి మనం కంటికి కనిపించకుండా మైక్రోస్కోప్లో చూస్తే మనకు కనిపించే యానిమల్స్ని ప్రోటోజోవా ఫైల్లో పెట్టేశారు. మనం ఇలా చేసేదాన్ని ఐసీటీ రూల్ ప్రకారం దీన్ని ఏమంటామంటే క్లాసిఫికేషన్ అంటాం. దీన్ని ఏమంటామంటే మనం క్లాసిఫికేషన్ అంటాం. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫైలం ప్రోటోజోవా. ప్రోటోజోవాకి ఇన్వర్టిబ్రేట్స్, ప్రోటోజోవా మనం ఇన్వర్టిబ్రేట్స్లో పెట్టాలి. ఇన్వర్టిబ్రేట్స్ అంటే ఏంటి? నోటోకార్డ్ కానీ, గిల్ సెట్స్ కానీ, నారోకార్డ్ కానీ, టైల్ కానీ ఉండవు. కాబట్టి వీటిని ఇన్వర్టిబ్రేట్స్ ఉన్నారు. ఆ ఇన్వర్టిబ్రేట్స్లో పెట్టిన వాళ్ళు ఏంటంటే ప్రోటోజోవా అంటాం. సెకండ్ ఫైలము ఫోరిఫెరా. ఇవి ఈ యానిమల్స్ కొంచెం సెల్ లెవెల్ లైక్ యానిమల్స్.
అంటే మన కంటికి కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ స్పాంజెస్. You know sponge? This is called sponges. The sponge-like structure. The sponges, all cells are together. This all together. Cells are grouping of cells. This is called cell level of organization in animals called sponges. Okay, the forifera animals visible clearly. Why? Because not a single cell. The formations of animals, all cells together called cell level of organization in animals called forifera animals. Example sponges, sponge-like structure animals. Okay, this is called forifera. Example sponges. Next, Cnidaria. Cnidaria animals, all cells grouping cells are formation tissue. All tissues are formed of body, mean tissue level of organization in animals. First, cell level of organization animals. Next, second, Cnidaria, tissue level of organization in animals. Example, Hydra and jellyfish. Okay, protozoa means only single cell animals under the microscopic observed in the histological slides. Second, forifera. The forifera is clearly visible animals, mean like structure of sponges. This is called forifera animals. Examples, forifera. Cnidaria, the group of cells formations of tissue like structure called example Hydra and Aurelia jellyfish like structure animals, Cnidaria animals. Next, Platyhelminthes. Helminthes mean worm-like structure. Helminthes mean worm-like structure. Worm-like means snake-like structure. Okay, worm-like structure. Platyhelminthes. Platyhelminthes. Platyhelminthes mean dorsally or ventrally flat. What is the dorsal or ventral or anterior? Mean posterior. This term use all animals. What is the dorsal side? What is the ventral side? What is the lateral side? What is the anterior? What is the posterior part? This term use of the zoology textbook. So, for example, human body. This is called anterior position. This is called ventral side. Ventral means stomach side. This is dorsal side. This is called lateral side. This is called posterior side. For example, human body. Okay, this is anterior position. This is called anterior position. This is called posterior part. Okay, this is called lateral side. Lateral mean appendiculars, just like structure. Mean appendages. Appendiculars mean limbs, forelimbs and handlimbs. This is lateral sides. This is called ventral side. This is called dorsal side. This term use zoology textbook. This term use all classes or use the terms. What is the dorsal side? What is the ventral side? What is the lateral side? What is the posterior part? What is the anterior position? Anterior position means head part. Posterior position means leg part. Lateral side means both sides. Or left and right sides is called lateral sides. This is called ventral side. This is called dorsal side. This term use all lessons. Very, very most important. What is the dorsal side? What is the ventral side? What is the anterior position? Posterior position. Okay. This is called last and again explanation to the class. Ventral side. This is called dorsal side. This is called anterior position. This is called posterior position. Lateral sides. Okay. Okay. Platyhelminthes. Dorsally, ventrally flattened animals. Example, Teniasolium. You know, study 10th class.
Tinea solium means flat bones, flat leg structure. Example, Tinea solium. Tinea solium. Next, nematoda. Nemati means Nemati helminths or nematoda. Example, Ascariasis. Okay, తెలుగులో దాన్ని నులు పురుగు అంటాం. నెక్స్ట్ Annelida, earthworm. Arthropoda, insects. Mollusca, snails and snails. Next oysters. Next penal oysters అంటే ఆల చేపలు. నెక్స్ట్ మొలస్కా సంబంధించిన నత్తలు. ఓకే, ఇవన్నీ కూడా మొలస్కా వస్తాయి. అగైన్ అదొక స్టార్ ఫిష్, హెమికోడిటా, బెలినోగ్లాసెస్. This all 10 category include invertebrates. I ask question and interview or external examinations or examiner ask questions. What is the invertebrates? What is the vertebrates? External ask questions, very most important. What is the invertebrates? What is the vertebrates? You told. So nothing, sir. Invertebrates already I told, sir. Notochord, gill slits, narrow-chord, post-annulus is absent in vertebrates. The vertebrates, 4 category are included in vertebrates. Notochord, gill slits, narrow-chord, post-annulus are include vertebrates. There are no presenting of invertebrates. External, that's why examiner asks questions. What is the examples of, what is the phylums are including of invertebrates? Nothing, sir. Protozoa, Porifera, Cnidaria, Platyhelminthes, Nematoda, Annelida, Arthropoda, Mollusca, Echinodermata, Hemichordata. All 10 categories are phylum including of invertebrates. Okay, first Protozoa, Porifera, Cnidaria or Coelenterata kuda antam. Cnidaria or Coelenterata, Platyhelminthes, Nematohelminthes, Annelida, Arthropoda, Mollusca, Echinodermata, Hemichordata. Okay, that's the examiner asks questions. Nematohelminthes, for examples, what is the examples of nematohelminthes? That's the examiner asks question. Examiner means practical examinations, external ask questions, interview, whatever. So nematohelminthes example same thing aduguతాడు. Nothing, sir. Ascariasis. Tinea solium, Tinea. Porifera, sponges. Mollusca, snails. Okay, Arthropoda, insecta. Annelida, earthworm. Next, Echinodermata, starfish. Hemichordata, belinoglasses. All phylums. Okay, each only one example. I told about the one example. Several examples are there. Several examples are including of you choose the test book. For example, arthropoda insects mean mosquito, butterfly, caterpillars. Okay, some grasshoppers. All together including of arthropoda. Each one of the phylums are explanations or animal diversity one. Okay, this is called animal diversity 1. Animal diversity 1 means invertebrates. Okay, next I told about the classes vertebrata. Vertebrata mainly 4 category are including in vertebrates. Notochord, gill slits, narrow-chord. Okay, post-annulus. What is the including of phylum in vertebrate? Nothing. Okay, now this is called Chordata. First, fishes ముందు కడానికి ఉంది కదా. Urochordata, Cephalochordata, fishes, amphibians, next reptilia, birds, or mammals, mammalian.
Porphyrians. This is called vertebrates. యూరోకోడేటా కానీ సెఫలోకోడేటా కానీ ఫిషెస్ కానీ ఆంఫిబియన్స్ కానీ రెప్టైల్స్ కానీ బర్డ్స్ కానీ మెమల్స్ కానీ వీళ్ళందరూ కూడా కంపల్సరీగా ఈ 4 జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. మెమల్స్కి వెన్నపూస లేదండి, వెన్నపూస ఉంది. బర్డ్స్కి ఎముకలు ఉంటాయి కదా, వెన్నపూస. రెప్టైల్స్కి ఉంటాయి కదా, రెప్టైల్కి ఎగ్జాంపుల్ ఏంటి నేను చెప్పాను. యూరోకోడేటా, సెఫలోకోడేటా, ఫిషెస్, ఆంఫిబియన్స్. యూరోకోడేటా అంటే యూరో మీన్స్ టైప్, టాక్ దగ్గర ఉంటాయి. అంటే ఈ రెండింటికి మనం ప్రీ వర్టిబ్రేట్స్ అంటాం, ముందుగా వచ్చింది. ఇవి మన కంటికి కనిపిస్తాయి. ఫిషెస్ కనిపిస్తాయి, ఆంఫిబియన్స్ కనిపిస్తాయి, రెప్టైల్స్ కనిపిస్తాయి, ఏవ్స్ కనిపిస్తాయి, నెక్స్ట్ మెమల్స్ కనిపిస్తాయి. This is called Urochordata, Cephalochordata, fishes, amphibians, reptiles, birds, and mammals. All phylums are including of notochord present, gill slits present, and post-anatile present. All animals are including of notochord present. వీళ్ళన్నిటికీ కూడా బ్యాక్బోన్ ఉంటాయి. This is called vertebrates. This is called as a vertebrates. Vertebrate mean all presenting of the 4 categories are including of vertebrates. Invertebrates means all animals, creeping animals. Creeping animals. But vertebrates animals, not creeping animals. Okay, 4 limb, hand limbs is present. Fishes, feather-like structure. Mean fins, mean dorsal fin, pelvic fin, whatever the locomotor organs or fins are movement of swimming of animals. Fishes. Amphibians, not a fins, the productions of 4 limbs and hand limbs. The 4 limbs and hand limbs are walking legs. Okay, not a creeping animals, walking legs, jumping legs. Next reptilia, creeping animals. Many creeping animals, including of snakes, scales is present. Creeping animals in reptilia, crocodile is a creeping animal, snakes is a creeping animal, alligators is a walking animals, tortoise walking. So reptilia, some species creeping animals, some species are walking legs are present. Reptile, for example, example. This is called phylums. Protozoa, Florifera, Celenterata, Platyhelminths, Nematohelminths, Annelida, Arthropoda, Mollusca, Echinodermata, Hemichordata, Urochordata, Cephalochordata, fishes, amphibians, reptiles, aves, mammals. This is called invertebrates and vertebrates. Separately invertebrates, only Hemichordata. Protozoa to Hemichordata, this is called invertebrates. Vertebrates mean Urochordata, Cephalochordata, fishes, amphibians, reptiles, aves and mammals. Urochordata example, Hedmania, one of the pre-geological time living in Urochordata. Geological time mean evolutionary, పురాతనమైనగా ఉన్న టైంలో జియాలజికల్ టైంలో యూరోకోడేటా ఉండేది. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకి యూరోకోడేటాకి. సెఫలోకోడేటాకి ఎగ్జాంపుల్ ఫిష్ లైక్ స్ట్రక్చర్ కాల్, దాన్ని ఏమంటారంటే యాంఫియాజిక్స్ అంటారు. దీన్ని బట్టి ఫిషెస్ వచ్చాయి. చేపలు, మన చేపలు 2 రకాలు ఉన్నాయి, కాంట్రాక్టిస్ అండ్ ఆస్ట్రిక్టిస్. సముద్రంలో ఉండేవి, వాటర్లో ఉండేవి, ఫ్రెష్ వాటర్ ఉండేవి. ఆంఫిబియన్స్ మీకు తెలిసినవి, ఫ్రాగ్స్. నెక్స్ట్ రెప్టైల్స్ ఎగ్జాంపుల్ టార్టాయిస్ వస్తాయి, స్నేక్స్ వస్తాయి, ఆలిగేటర్స్ వస్తాయి, క్రొకడైల్స్ వస్తాయి, హిమాడాప్టర్స్ గొడవలు వస్తాయి, డ్రాకో ఎగిరేబళ్ళు వస్తాయి, ఓసరవిల్లి మీన్ దాన్ని మనం ఏమంటామంటే కెమీలియన్ అంటాం. ఆల్ టుగెదర్ reptiles. Next birds. In the birds of 2 types and many flying birds, non-flying birds. Ostrich egg, very largest eggs and very smallest eggs. Okay, this is the bird family. Or mammals. Mammals mean, okay, the milk productions of each and every animal is a mammalian. Blue whale, mammalian. Bat, mammalian. Human body, mammalian. కానీ సృష్టిలో ఒక్కొక్క ఫైలం గురించి ప్రోటోజోవా నుంచి ఈ మెమల్స్ వరకు మనం చెప్పుకుంటే అత్యధికమైన కేటగిరీలో ఉన్నది మన హ్యూమన్ బాడీ. మీరు క్రీపింగ్ యానిమల్స్ చూశారు, నెక్స్ట్ మెమల్స్ వరకు చదివాం. అన్నీ కూడా తల ఉండి మెదడు లేని జీవులన్నీ కూడా ఉంటాయి. తల ఉంటుంది కానీ ఇలా మనకులాగా
యానిమల్స్ వరకు ఇచ్చాడు. కానీ హోమో సేపియన్స్ సేపియన్స్, దిస్ ఇస్ కాల్డ్ జియాలజికల్ సైంటిఫిక్ నేమ్ హోమో సేపియన్స్ సేపియన్స్. హ్యూమన్ బాడీ మాత్రం ద న్యూ టెక్నాలజీ, వాటర్ మీద బ్రిడ్జెస్ కట్టాడు, ఆఖరికి ఉపగ్రహాల మీద వరకు కూడా ఒక హ్యూమన్ బాడీ చలామణి అవుతుందంటే దిస్ ఇస్ కాల్డ్ ఆల్ ఫైలమ్స్ ఆర్ ఇన్వర్టిబ్రేట్స్ వాటెవర్ vertebrates. Okay, low category. The mammalian, particularly human body, Homo sapiens sapiens, is very important and very high category include of God. అంటే మనం అందులో ఉంచడం జరిగింది. దిస్ ఇస్ కాల్డ్ ఇన్వర్టిబ్రేట్స్ అండ్ వర్టిబ్రేట్స్. ఓకే, ఈ వర్టిబ్రేట్స్ మనం ఎలా చదువుతామంటే యానిమల్ డైవర్సిటీ 2. యానిమల్ డైవర్సిటీ 2 అని చదువుతాం. ఇది మీకు సిలబస్లో యానిమల్ డైవర్సిటీ 1 చూడండి ఒకసారి. టెక్స్ట్ బుక్స్ కానీ మీకు ఇచ్చిన నేను బోర్డు మీద రాస్తాను లాస్ట్ క్లాస్లో. సిలబస్లో యానిమల్ డైవర్సిటీ 2. యానిమల్ డైవర్సిటీ అంటే ఇన్వర్టిబ్రేట్స్ 10 ఉంటాయి. వర్టిబ్రేట్స్ వచ్చేప్పటికి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వచ్చేప్పటికి 7 క్లాసెస్ ఉన్నాయి. 7 ఫైలమ్స్ ఉన్నాయి. సారీ 7 ఫైలమ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క ఫైలం గురించి ఒక్కొక్క జనరల్ క్యారెక్టరిస్టిక్స్, అందులో ఏ యానిమల్స్ వచ్చాయి ఏంటనేది MCQ and NEET exam is very important. So invertebrates 10 category: Protozoa, Florifera, Cnidaria, Platyhelminths, Nematohelminths, Annelida, Arthropoda, Mollusca, Echinodermata. This is called invertebrates mean animal diversity 1. Vertebrates mean Urochordates, Cephalochordates, fishes, amphibians, reptiles, aves, mammals. This is called vertebrates in animal diversity 2. Okay, this is called animal kingdom. ఇందులో ఇప్పుడు మనం ఇన్ని రకాలుగా చదువుకున్నాం కదండి. ఇన్వర్టిబ్రేట్స్ గురించి తెలుసుకున్నాం, వర్టిబ్రేట్స్ గురించి తెలుసుకున్నాం, అలాగే ఒక యానిమల్ యొక్క పొజిషన్ కూడా మనం తెలుసుకున్నాం. ఒక యానిమల్ పొజిషన్ అంటే ఒక యానిమల్ పొజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీ. Okay, this is called anterior position. Anterior position. Okay, this is called posterior position. This side is called lateral sides. Okay, this is called ventral side. Backbone. This is called dorsal side. Okay, human body గురించి మనం చూసుకున్నప్పుడు this is called anterior position, posterior position, ventral side వచ్చేప్పటికి ventral sides and this is called lateral side and back side is called dorsal side. These terms use the first year and second year. Automatically a lecturer use the terms, but use understanding. Okay, firstly, animal kingdom. Animal kingdom. Animal kingdom category 2 category. First, Parazoa. Next, Eumetazoa. Eumetazoa. Parazoa example only sponges. Eumetazoa example multicellular. Cnidaria to Echinodermata. All vertebrates. Only sponges are including of Parazoa. Cnidaria to vertebrate including of Eumetazoa. You mean true. నిజమైన శరీరక కణాలు కలిగి ఉండే వాటిని మనం ఏమంటామంటే యూమెటాజోవా అంటాం.
వీటిలో కణాలు చాలా లూజీగా ఉంటాయి. గ్రూప్ ఆఫ్గా ఫామ్ అవుతాయి కానీ అది యానిమల్లా, ఒక ప్లాంటా, లేదా ఒక రాకా అనే విషయం మనకు క్లారిఫికేషన్ చేయగలం. దాన్ని ముట్టుకుంటే మాత్రం స్పాంజెస్లా ఉంటాయి కాబట్టి వీటిని స్పాంజెస్ అన్నాం. ఈ స్పాంజెస్ మనం ఎందులో పెట్టామంటే పారాజోలో పెట్టడం జరిగింది. యూమెటాజో అంటే కంపల్సరీగా నీడేరియా. ఇది యానిమల్ కింగ్డమ్. ఇందులో టర్మ్స్ ఉన్నాయండి. ఫస్ట్ టర్మ్ ఏంటంటే మనం ఒక్కొక్క టర్మ్ గురించి తెలుసుకోండి. ఇందులో మనం చెప్పుకున్న ఇన్వర్టిబ్రేట్స్ అండ్ వర్టిబ్రేట్స్, ఆర్ వర్టిబ్రేట్స్లో కూడా కొన్ని టర్మ్స్ మనం కామన్గా యూజ్ చేసి ఉంటాయి. Invertebrates and vertebrates mean animal diversity and non-animal diversity. They use the terms are commonly. First, for example, okay, this is a particular one animal. You take the one animal. This is called body wall. Meat. This is called skin. This is surrounded by skin. మనం ఈ స్కిన్ ఏమంటామంటే బాడీ వాల్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఈ కొంచెం ఆపగలితే దీన్ని మనం ఏమంటామంటే మీజోడర్మ్ అంటాం. మీజోడర్మ్. ఇవి పదాలు మామూలుగా వస్తాయి. ఈ పదాలు మాత్రం అన్నీ మనం నేర్చుకున్న ప్రోటోజోవా నుంచి ఈ మెమ్మల్స్ వరకు కూడా ఈ పదాలు కంటిన్యూ అవుతాయి కాబట్టి జాగ్రత్తగా వినండి. ముందు మీకు ఈ ఫండమెంటల్ తెలిస్తే ఆ పదాలు ఆటోమేటిక్గా అర్థం. మనం దీన్ని ఏమంటామంటే ఎక్టోడర్మ్ అంటాం, లేదా దీన్ని బాడీ వాల్ అంటాం. దీన్ని ఏమంటామంటే మీజోడర్మ్ అంటాం. డర్మ్ అంటే చాలా. ఇంక లోపల ఉన్నదాన్ని మనం ఏమంటామంటే ఎండోడర్మ్ అంటాం. ఎక్టోడర్ము, ఎండోడర్ము ఉంటే దాన్ని మనం ఏం పిలుస్తామంటే డిప్లోబ్లాస్టిక్ అంటాం. ఇది మామూలుగా జువాలజీలో ఫండమెంటల్ మాత్రం. డిప్లోబ్లాస్టిక్ యానిమల్. ఈ డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్లో ఎవరెవరు వస్తాయంటే స్పాంజెస్ వస్తాయి. అసలు డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అంటే ఏంటి చూడండి. ఎక్టోడర్ము అండ్ ఎండోడర్మ్. ఈ రెండు ఉంటేనే మనం ఏమంటారంటే డిప్లోబ్లాస్టిక్ యానిమల్ అన్నాడు. అంటే బాడీ వాల్ ఉంటుంది, మధ్య లోపలికి వెళ్తే మధ్యస్థత్వం ఉంటుంది తెలుగులో. అంటే బాహ్య చర్మము మధ్యస్థత్వము ఉంటే అంతర్గతంగా ఉంటే త్వచాలు ఉంటే పొరలు ఉంటే దాన్ని మనం ఏమంటారంటే డిప్లోబ్లాస్టిక్ అన్నాడు. అలా కాకుండా ఎక్టోడర్ము ఎండోడర్మ్కి మధ్యలో ఇలాంటి మీజోడర్మ్ ఉందనుకోండి, మీజోడర్మ్. ఓకే, మీకు ఇంకా ఎగ్జాంపుల్గా క్లియర్గా వేస్తాను చూడండి. ఈ బ్లూ కలర్ ఇండికేషన్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ ఇండికేషన్ మనం ఏమంటామంటే ఎక్టోడర్మ్ అంటాం. ఈ మధ్యలో ఉన్నదాన్ని మనం ఎండోడర్మ్ అంటాం. అలా కాకుండా మధ్యలో ఇంకొక కూడా వచ్చిందనుకోండి, ఇంకొక లేయర్ కూడా వచ్చిందనుకో, దాన్ని మనం ఏం పిలుస్తామంటే మీజోడర్మ్ అని అంటాం. వాట్ ఈస్ ద డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్? Ectoderm, only endoderm present of the diploblastic animals. What is a triploblastic animals? Triploblastic animals. Triploblastic animals are including of ectoderm, mesoderm and endoderm. ఈ మూడు ఉంటే, ఈ మూడు త్వచాలు ఉంటాయి, ఈ మూడు పొరలు ఉంటే దాన్ని ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అని పిలవాలి. ఎక్టోడర్ము, మిజోడర్ము, ఎండోడర్మ్. ది టర్మ్ యూజ్డ్ ectoderms and mesoderms and endoderms are presenting of the triploblastic animals. Example, chordata. అంటే యానిమల్ డైవర్సిటీ 2 అన్ని కూడా ఇందులో వస్తాయి. ఫిషెస్ కంచ్ అన్నీ వస్తాయి. ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అంటే ఆ లోపల బాహ్య త్వచం ఉంది, మధ్యలో మధ్యస్థ త్వచం ఉంది,
లోపలికి వెళ్ళే కొద్ది అంతర్కోశం 3 పొరలతో కప్పబడి ఉంది కాబట్టి దాన్ని ట్రిపుల్ ప్లాస్టిక్ యానిమల్స్ అన్నారు. అర్థమవుతుంది? ఐ హోప్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ ectoderms and mesoderms and endoderms. All 3 layers are presenting of triploblastic animals. The term used the diploblastic animals and triploblastic animals. The term used the triploblastic animals and diploblastic animals. Are Protozoa to mammals are using diploblastic animals and triploblastic animals. That not clearly definition. Why? Because the clear definition is the first of all. I told about the triploblastic animals. What is the triploblastic animals? What is the diploblastic animals? Triploblastic animals all together layer including of ectoderms, mesoderms, endoderms all together layer include triploblastic animals. What is the diploblastic animals? Diploblastic animals. Okay, only ectoderm अंदर. Okay, बाहर है ectoderm, अंदर है endoderm. అంటే బయట వైపున ectoderm ఉంది, లోపల వైపు లోపల ఉంటే చర్మం ఉంటే దాన్ని మనం ఏమని పిలాలంటే ఓన్లీ diploblastic animals అన్నారు. ఓకే, కంపేరింగ్ ఆఫ్ diploblastic animals and triploblastic animals. 2-3 layers are present of the triploblastic animals. Only 2 layers are forming of the diploblastic animals. This term use the amoeba to mammals. Okay, one of the fundamental, one of the base. Next, symmetry. What is a coelom? The term use. Okay, first term use diploblastic and triploblastic. Second term use all phylums. Coelom. Coelom is divided into 3 parts. First, acoelom. Okay, pseudocoelom, and trocoelom. Okay, coelom mean what is a coelom? What is a acoelom? What is a pseudocoelom? What is a trocoelom? Coelom mean cavity, space, called as a coelom. Space mean first of all మీరు ఒక బావి దగ్గరికి వెళ్ళారనుకోండి. బావి దగ్గరికి వెళ్తే బావి లోపల ఖాళీ ప్రదేశం కనిపిస్తుంది కదండి. లా కొంచెం చూసారనుకోండి, ఖాళీ ప్రదేశం కనిపిస్తుంది కదా, ఆ ఖాళీ ప్రదేశం మనం శీలం అంటాం. ఆ శీలంలో కొన్ని జాతులు అంటే మనం చెప్పుకున్న ప్రోటోజోవా కానించిన అనవసరం కూడా కొన్ని ఏ శీలంలో ఉంటాయట, అంటే శీలం ఉండవు. ఆ స్పేస్ అనేది క్యావిటీ అనేది ఉండదు. సూడోసీలం ఇన్కంప్లీట్గా ఉంటుంది, అంటే ఉన్నట్టుగా ఉంటుంది. ట్రూసీలం కంపల్సరీగా ట్రూసీలం ఉంటుంది, స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ ఉన్న యానిమల్స్ మనమే. దిస్ ఇస్ కాల్డ్ ఎక్టోడర్మ్. డైజెస్టివ్ సిస్టమ్ తీయాలనుకోండి, నాలో ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ తీయాలనుకో ముందే ఇచ్చేది ఎక్టోడర్మ్ తీయాలి, తర్వాత మెజోడర్మ్కి వెళ్ళాలి, తర్వాత ఎండోడర్మ్కి వెళ్ళాలి. ఆ మెజోడర్మ్కి ఎండోడర్మ్కి ఒక మధ్యన స్పేస్ ఉంది కదా, మెజోడర్మ్కి ఎండోడర్మ్కి మధ్యలో స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ మనం సీలం అంటాం, ఇంటర్నల్. ఆ సీలంని మనం ఏమంటామంటే ట్రూ సీలం అంటాం. అంటే సమ్ స్పీషీస్ ఏసీలో, సమ్ స్పీషీస్ pseudocoelom, some species trocoelom. Which of these animals, which category of phylums? అంటే ఈ మూడిట్లో కూడా ఏ యానిమల్ ఏ ఫైలంలో ఈ మూడిటికి సంబంధించినది ఇంపార్టెంట్ బిట్. అది ఏసీలోమా, స్యూడోసీలోమా, ట్రోసీలోమా అని ఇప్పటివరకు కూడా కన్ఫ్యూజ్గానే ఉంది. కన్ఫ్యూజ్ కాదు, టెక్స్ట్ బుక్ రిఫర్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇది నీట్ కంపల్సరీగా అడుగుతాడు. మేము ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి. ఓకే, ఆ క్వశ్చన్ ఏంటంటే చూడండి, నిమాటోయిడ్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నిమాటోడా ఏ సీలంకి సంబంధించిందా, సుడోసీలంకి సంబంధించిందా, ట్రోసీలంకి సంబంధించిందా? సీలం అంటే ఏంటి అసలు? క్యావిటీనా? అంటే బాడీ వాళ్ళకి లోపల ఉన్న ఇంటర్నల్గా ఉండే ఆర్గాన్స్ని ఈ మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశం మనం ఏమంటామంటే సీలం అంటాం. బాడీ వాళ్ళకి చూడండి, మనకి డయాగ్రామ్ వేస్తాను.
ఇది బాడీ వాల్ అంటే చర్మం, స్కిన్ అనుకోండి. ఓకే, లోపల డైజెస్టివ్ సిస్టమ్ ఉంది కదా అది. మరి ఈ డైజెస్టివ్ సిస్టమ్కి బాడీ వాల్కి ఎంత స్పేస్ ఉందండి? ఇదంతా స్పేసే కదా. ఓకేనా, ఈ స్పేస్ మనం ఏమంటామంటే క్యావిటీ అంటాం. ఆ క్యావిటీ మనం అనకుండా జాగ్రత్తగా మనం సీలం అంటాం. అంటే దాని డెఫినేషన్ కరెక్ట్గా బాడీ వాళ్ళకి ఇంటర్నల్గా ఉండే విజరల్ ఆర్గాన్స్కి మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశం మనం ఏమంటామంటే సీలం అంటాం. కానీ ఆ సీలము మీరు చెప్పినట్టుగా యానిమల్ డైవర్సిటీ 1లో కానీ యానిమల్ డైవర్సిటీ 2లో కానీ మరి ఈ మూడింటిలో ఎవరికి ఏం సంబంధించిన విషయం మీరు జనరల్ క్యారెక్టరిస్టిక్స్ చెప్పినప్పుడు వస్తుంది. అందుకే ఈ టర్మ్స్ అంటే ఈ పదాలు మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి అని చెప్తాను. డిప్లోబ్లాస్ట్కి ట్రిప్లోబ్లాస్ట్కి మీకు ఆ రూల్ తెలియకపోతే మీరు ఫండమెంటల్స్ తెలుసుకోకపోతే అప్పుడు నేను మామూలుగా చెప్పేసుకుంటే వెళ్ళిపోయాను అనుకోండి, మీకు ఏమవుతుంది? డు నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్, వాట్ ఈస్ ద ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్. డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ ఎవరెవరు ఉంటారు, ఏ లేయర్స్ ఉంటాయి. ఓకే, వాట్ ఈస్ ద సీలం? సీలం అనే పదానికి అర్థం చేయాలి. సీలం మీన్ బాడీ వాల్ ఆర్ visceral organ or internal organs between the space is called coelom. The coelom is divided into three categories: acoelom and pseudocoelom and true coelom. Okay, acoelom example sponges, pseudocoelom example nematodes, true coelom annida to epidermata. ఈ పదాలు మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. ఈ పదం తెలిస్తేమో చార్ట్ వీలైన. ఓకే, సీలం. సెకండ్ కీ పాయింట్, ఒక కీని ఇచ్చామండి. ఆ కీ ఏంటంటే ట్రిప్లోబ్లాస్టిక్. ఓకే, నెక్స్ట్ ట్రిప్లోబ్లాస్టిక్, నెక్స్ట్ డిప్లోబ్లాస్టిక్. This is called key. First key. Second key coelom. Okay, it is coelom. Acoelom. Second, pseudocoelom. Third, true coelom. Coelom absent, coelom incomplete, coelom clearly completed. This is called key. ఇక్కడ సెకండ్ కీ, ఇది ఫస్ట్ కీ. ఓకే, ఇంకా థర్డ్ కీ. నేను ఈ పదాలు ఎందుకు చెప్తానంటే మనం ప్రోటోజోవా నుంచి యానిమల్ డైవర్సిటీ 1 నుంచి మెమరీస్ వరకు చదవాలి. ఈ టర్మ్స్ మనం యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ టర్మ్ మనం యూజ్ చేసుకుంటామంటే మీకు చదివేటప్పుడు ఒక భాష మీకు అర్థమవుతుంది. ఏంటి ట్రిప్లోబ్లాస్టిక్ అన్నట్టు, డిప్లోబ్లాస్టిక్ అన్నట్టు అసలు దీనికి సంబంధించింది ఏంటని చెప్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. ట్రిప్లోబ్లాస్టిక్ అంటే ఎక్టోడమ్, మెసోడమ్, ఎండోడమ్. డిప్లోబ్లాస్టిక్ అంటే ఎక్టోడమ్, ఎండోడమ్. ఓకే, సీలం అంటే ఏంటంటే బాడీ వాళ్ళకి విజరల్ ఆర్గాన్కి మధ్య ఉన్న స్పేస్ని సీలం. ఈ సీలం ఎన్ని రకాలు? 3 రకాలు. acoelom, pseudocoelom అండ్ ట్రూ coelom. సీలం అంటే ఏంటి? క్యావిటీ. సీలం మీన్ క్యావిటీ. నెక్స్ట్ థర్డ్ కీ సిమెట్రీ. Symmetry mean asymmetry type. Okay, radial symmetry. Next, bilateral symmetry. What is the symmetry? Type of asymmetry, radial symmetry, bilateral symmetry. What is the meaning of symmetry? Symmetry mean, okay, you choose the one animals cutting by 2 equal parts. అటువైపు ఇటువైపు రెండు సమానంగా వచ్చినాయి అనుకోండి, దాన్ని సౌష్టవము అంటాం. ఓకే, అంటే ఫస్ట్ బయటకి సిమెట్రీగా చూడండి. ఇక్కడ కన్ను ఉంది, ఇక్కడ కన్ను ఉంది. ఈ ముక్కుని 2 భాగాలు చేస్తాం. నెక్స్ట్ మౌత్ని 2 భాగాలు చేస్తాం. నెక్ని 2 భాగాలు చేస్తాం. స్టమక్ 2 భాగాలు. ఒక లెక్క కాదు అంటే బాడీ టు ది ఈక్వల్ పార్ట్ ఆఫ్
same both side same visceral organs are present. This is called bilateral symmetrical. అంటే ఒక యానిమల్ని సిమెట్రీ అంటే ఛేదించడం లేదా ఖండించడం. ఆ ఖండించినప్పుడు రెండు సమానం. నేను అనుకోండి జస్ట్ ఇక్కడి నుంచి కట్ చేసుకుంటే వెళ్ళిపోయాను అనుకోండి, సమానంగా వస్తాను. ఇదో లింబు ఇదే లింబు, ఇదే లింబు ఇదే లింబు, ఇటు కన్ను ఇటు కన్ను, ఇటు ముక్కు ఇటు ముక్కు, నోరు ఇటు. దిస్ ఇస్ కాల్డ్ bilaterally symmetrical. Two equal part of the body symmetry. This is called bilateral symmetrical. Some animals are Protozoa, Fortifera, Coeluroidea to Mammalia. Some animals can be bilateral symmetrical. Symmetrical ఛేదించడం. రేడియల్ symmetrical. రేడియల్ symmetrical అంటే ఒక యానిమల్ ఇలా ఉందనుకోండి, లేదా ఒక యానిమల్ ఖండించాలనుకున్నాం అనుకోండి, ఇంకా చూడండి ఎన్ని భాగాలు వస్తాయి, ఇదొక ముక్క ఇదొక ముక్క ఇదొక ముక్క ఇదొక ముక్క, అంటే అన్ని సమాన భాగాలు, ఒకటి కన్నా ఎక్కువ భాగాలు సమానంగా వస్తాయి. ఒకటి కన్నా ఎక్కువ, వన్ ఆర్ మోర్ ఈక్వల్ పార్ట్ ఆఫ్ ది రేడియల్ symmetrical. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ తీసుకున్నారు అనుకోండి, ఒక 5 ఉన్నారు అనుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, యాపిల్ని ఇలా కట్ చేస్తారు. 2 ఈక్వల్ పార్ట్స్ వచ్చినాయా? ఓకే, దీన్ని మళ్ళీ ఇలా కట్ చేస్తారు అనుకోండి, ఇదో ముక్క వచ్చిందా, మళ్ళీ దీన్ని ఇలా కట్ చేస్తారు అనుకోండి, ఇదో ముక్క వచ్చింది, ఇదో ముక్క వచ్చింది. స్పీషియస్ మీన్ పీస్ వన్ పీస్ అంటే ఈక్వల్ వన్ ఆర్ మోర్ ఈక్వల్ పీసెస్ ఫార్మింగ్ ఆఫ్ రేడియల్ symmetrical. asymmetrical ఎలా ఖండించిన రెండు భాగాలు రావు, ఇలా కూడా రావు. ఎగ్జాంపుల్ నక్కలు. అలా మీకు ఒక్కొక్క ఎగ్జాంపుల్ గురించి ముందు పదాలు తెలిస్తే మీకు ఈజీగా. దిస్ ఇస్ కాల్డ్ సిమెట్రీ. సిమెట్రీ మీన్ asymmetrical, radial symmetrical, bilaterally symmetrical. Symmetry, this is called third key. ఓకే, ఇప్పుడు ఈ మూడు కీలు బట్టి మనం ముందుకెళ్తాం. ఇంకా దాంట్లో ఏమైందంటే ఎగ్జాంపుల్ సిమెట్రికల్, రేడియల్ symmetrical తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గ్రాఫ్ ఇప్పుడు దీన్ని కంప్లీట్ చేస్తాం. యానిమల్ మళ్ళీ యూమెటోజోవా కదా, ఇక్కడ కూడా బాగా తీసేది. రేడియల్ symmetrical అండ్ bilateral symmetrical. రేడియల్ symmetrical లో సీలోమ్ ప్రకారం వస్తాయి. ఏసీలోమ్, సూడోసీలోమ్, నెక్స్ట్ సూడోసీలోమ్, నెక్స్ట్ సైటోసీలోమ్ అండ్ మీన్ టూసీలోమ్. దీన్ని సైటోసీలోమ్ అని అంటారు. bilateral symmetrical వచ్చేప్పటికి ఎక్కడ అనమాట, అనిలేటర్ మెమరీ. ఇది చార్ట్. ఓకే, ఈ చార్ట్ మళ్ళీ మేము టుమారో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. క్లియర్గా, చాలా క్లియర్గా ఇస్తాను, ఎందుకంటే MCQ. ఈ చార్ట్ మళ్ళీ మీకు క్లియర్గా వేసి కనిపిస్తుంది. కానీ ముందు మీకు 3 కీలు ఇచ్చానండి. ఆ కీలు బేస్ చేసుకుని మొత్తం సబ్జెక్ట్ అంటే ముందుకు వెళ్తాం. పారాజోవా అంటే ఏంటి, యూమెటోజోవా అంటే ఏంటి, పారాజోవా ఎగ్జాంపుల్స్ స్పాంజెస్, యూమెటోజోవాకి ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని ఒకసారి మళ్ళీ ఈ క్లాస్ని టుమారో I will discuss clearly animal kingdom. Very most important in public examination, not theory examination. Okay, bye students. Tomorrow I will go into the meet you and 5 o'clock.